విజయ్ దళపతి కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అయితే విజయ్ దళపతి విజయాల వెనుక, ఆయన జీవితం వెనుక విషాదకరమైన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిల్లో విజయ్ ముఖ్యంగా ఎప్పటికీ మర్చిపోలేనిది, విజయ్‌ను ఎంతగానో బాధించేది, ఒక సమాజంలో వచ్చేటప్పుడు విజయ్‌ని చాలా మౌనంగా ఉంచేది ఒకే ఒక్క సందర్భము అని చెప్పేసి విజయ్ తండ్రి చంద్రశేఖర్ గారు గుర్తు చేసుకోవడం జరిగింది. అయితే ఆ సంఘటన ఏంటి? విజయ్‌కి 9 ఏళ్ల వయసుండేటప్పుడు విజయ్ చెల్లెలు 2 ఏళ్ల విద్య మరణించడం జరిగింది. సో, మనకి ఈ ఫోటోలో కూడా కనిపిస్తోంది. విజయ్ ఇక్కడ చాలా పెద్దగా ఉన్నారు. బట్ 2 ఏళ్ల చెల్లెలు ఆ ఫోటోలో కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా విజయ్ ఆ ఫోటోకి పూలదండలు వేస్తూ, ఆ మరణాన్ని తలుచుకుంటూ, ఈ రోజుకి కూడా ఆ చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు. ఇప్పటికీ తన చెల్లెల్ని తనతో పాటే ఉంది అనుకున్నట్టు ఊహించుకుంటూనే ఉంటాడు అని ఆయన చెప్పడం నిజంగానే విజయ్ తన చెల్లెల మీద ఉన్న మమకారం గాని, ఇంత విషాదాన్ని విజయ్ మనసులో దాచుకున్నాడా? అందుకే విజయ్ ఎప్పుడు సొసైటీలోకి వచ్చేటప్పుడు గాని, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు గాని, చాలా తక్కువగా మాట్లాడతాడా? అని ఈ రోజు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు విజయ్‌ని చూస్తే చాలా తక్కువ మాట్లాడతాడు. కొన్ని మాటలే మాట్లాడతాడాయన. చాలా ముభావంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ఒక చిన్న చిరుమందహాసమే కనిపిస్తూ ఉంటుంది ఫేస్‌లోని. సో, వీటన్నింటి వెనుక ముఖ్యంగా చెల్లెలి మరణమే కారణము అని తండ్రి చెప్పినప్పుడు నిజంగానే చాలా బాధనిపించింది. సో, మొత్తానికి ఏదేమైనా తనతో పాటు తన చెల్లెలు ఎప్పుడూ ఉండాలని కోరుకునే విజయ్‌కి తన చెల్లెలు బ్లెస్సింగ్స్ గూడా ఈరోజు అతన్ని ఒక ముఖ్యమంత్రిగా నిలబెట్టాయి అని గూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యులు గూడా అదే రకమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా గూడా విజయ్‌లోని ఒక సెన్సిటివ్ కార్నర్ అనేది ఉంది. సున్నితత్వం అనేది ఉంది. అందుకనే ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ఆ సున్నితత్వం అనేది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. అంటే ప్రజలకి దగ్గరగా ఉండేలాగా, ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకునేలాగా, ప్రజల ఆకలి కేకలు, ప్రజల అవసరాలు అర్థం చేసుకొని ప్రతిరోజు ఒక నాయకుడిగా ఎదగడానికి, అలాగే ప్రజల్లో ఉండగలిగేలాగా ఇవన్నీ కూడా తోడ్పడతాయి అనే దానికి కూడా మనకి ఈ నిదర్శనం అయితే కనిపిస్తుంది. సో, చూద్దాము విజయ్ మే 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేదైతే వినిపిస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అక్కడ గ్రౌండ్స్‌లో జరుగుతూ ఉన్నాయి. సో, భారీ స్థాయిలోన ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాము పూర్తిగా అసలు ఎవ్వరూ గూడా ఊహించని రీతిలోన చాలా స్తబ్దుగా ఉండి చాప కింద నీరులాగా తమిళనాట ప్రజలు ఓట్లను వేసి విజయ్ మీదున్న అభిమానాన్ని, అలాగే ఒక కొత్త నాయకుడిని ఎన్నుకోవాలన్న వాళ్ళ అభీష్టాన్ని నెరవేర్చుకున్నారు. సో, మొత్తానికి విజయ్ మంచి నాయకుడిగా ఎదగాలి. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తమిళనాడు రాజకీయాల్లో మంచి మార్పును తీసుకురావాలి అనే కోరుకుందాం.